హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రీజనింగ్ పుప్పాల శివాజీ గారి బుక్ అనేది రివ్యూ చేయబోతున్నాను. సో చాలామంది అడుగుతున్నారు కదా, బుక్ ఎలాగుంటుంది, కొత్త ఎడిషన్ ఎలాగుంది, సో రివ్యూ చేయండి అన్నారు. సో ఈరోజు మనం ఈ బుక్ని ఫుల్గా రివ్యూ చేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. సో రీజనింగ్ అనేది ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మనకి వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. సో రీజనింగ్ మాత్రం బాగా నేర్చుకోండి. సో దానికోసం మంచి బుక్ అనేది తీసుకోండి. సో రీజనింగే మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే అన్నిటికంటే ఈజీ కాబట్టి ఎవరైనా చేయగలరు. అది నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా చేయగలరు. కొంచెం రీజనింగ్ అంటే లాజికల్ థింకింగ్ కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ చూడండి, ఇది పుప్పాల శివాజీ సార్ యొక్క రీజనింగ్ బుక్. ఇది మనకి తెలుగులో ఉంది. సో దీంట్లో మనకి 3 ఉన్నాయి: వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. సో ఈ 3 కూడా కవర్ చేశారు ఇక్కడ. సో మనం ఈ బుక్ రివ్యూ చూద్దాం ఈరోజు. సో ఫుల్లీ రివైజ్డ్ బుక్, ఇది కొత్త బుక్ మాట, న్యూ ఎడిషన్. సో తీసుకుంటే మనకి ముందు కాస్ట్ తీసుకుందాం. 500 ఉంది. దీంట్లో 20% తీసేస్తే మనకి ఆల్మోస్ట్ 100 పోతే 400కి వస్తుంది బుక్ ఇది మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే ద ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మనకి ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం. ఈ పాయింట్ లేదా ఈ లైన్ అనేది చాలా నచ్చింది నాకు. సో కంటెంట్ చూద్దాం, దట్ మీన్స్ ఇండెక్స్ చూద్దాం. సో దీస్ ఆర్ ద టాపిక్స్. మాకు అన్ని రెగ్యులర్గా అన్ని ఎగ్జామ్స్ ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కానిస్టేబుల్లో కొన్ని ఉంటాయి, రైల్వేలో కొన్ని ఉంటాయి, అదేవిధంగా బ్యాంకింగ్స్లో కూడా కొన్ని ఉంటాయి. ఒక దాంట్లో ఉండదు, ఒక దాంట్లో కొన్ని ఉండవు కదా. కానీ అలా కాదు, అన్నీ కూడా కవర్ చేశారు ఇక్కడ. రైల్వేలో ఉన్నాయి, కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి వాటిలో, బ్యాంకింగ్లో ఉన్నాయి, అన్నీ కూడా కవర్ చేసుకుంటాం కదా. ఫుల్గా కూడా ఇస్తారు మనకి ఇక్కడ. చూడండి మీరు ఇక్కడ కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్, లక్షందాలు. సో చూడండి ఇక్కడ ర్యాంకింగ్ టెస్ట్ అన్నీ కూడా ఇచ్చారు, వెన్ డయాగ్రామ్స్. దీంట్లో వెర్బల్ రీజనింగ్లో కవర్ చేశారు ఇది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో వచ్చి మనకి ఈ డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూషన్స్, రీజన్స్, సిలోజిజమ్స్ అండ్ డిసిషన్ మేకింగ్, కోర్స్ ఆఫ్ యాక్షన్. సో లాజికల్ రీజనింగ్ ఇది. సో నాన్ వెర్బల్ రీజనింగ్, ఇది రైల్వేకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పాచికల్ క్యూబ్స్, సిరీస్, పోలిక, అనాలజీ, ఆడ్ ఆన్ అవుట్, హిడెన్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్. సో రైల్వేలో ఎక్కువ అడుగుతారు పేపర్ ఫోల్డింగ్ మనకి. సో చెప్తున్నాను కదా, అన్ని పరీక్షలకు సంబంధించిన అన్ని టాపిక్లు కూడా కవర్ చేశారు. సో అది కంటెంట్ మీరు చూసుకోండి. సో బుక్ చూస్తే మనకి ఫస్ట్ యూనిట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ 2 యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ బుక్ అంటే అలాగే ఉంటుంది. సో కోడింగ్, డీకోడింగ్ కదా. సో కోడింగ్, డీకోడింగ్లో సో ముందు చిన్న లైన్ బాక్స్ ఇచ్చారు మనకి. దీని మీనింగ్ ఏంటంటే అసలు కోడింగ్లో ఏంటి, డీకోడింగ్ అంటే ఏంటి, దేన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న పాయింట్ ఇచ్చారు. తర్వాత ఏబిసిడి గుర్తుపెట్టుకోవడానికి దాని యొక్క నెంబరింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టైప్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, కోడింగ్, డీకోడింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క టైపులో ఎన్ని మోడల్స్ ఉంటాయి, అలా క్లియర్గా ఇచ్చారు. సో అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రాసేటప్పుడు ఏ టైపు ఏ మోడల్లో ఒక మన మైండ్ తీసుకుందంటే ఆ కాలిక్యులేషన్, ఆ లెక్క అనేది చాలా స్పీడ్గా చేస్తాం మనం. సో మోడల్ 1, మోడల్ బి ఇచ్చారు మనకి. దానికి ఎక్స్ప్లెనేషన్తో సహా చాలా నీట్గా ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఎలాగ ఇచ్చారంటే బుక్ చూస్తే ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుద్ది. వితౌట్ ఎనీ ఫ్యాకల్టీ, టీచర్ లేకుండా కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థం చేసుకోగలరు అన్న పాయింట్, ఆ విధంగా ఇచ్చారు ఇది బుక్. చూడండి మనకి దాని యొక్క మోడల్స్, వివరణ చూడండి. సో ప్రతిదీ కూడా చాలా డయాగ్రమేటిక్గా బుక్ చూస్తే అర్థమైపోద్ది. మీకు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండదు. అలా ఇచ్చారు మాత్రం ఎక్స్ప్లెనేషన్, అంటే వితౌట్ టీచర్ ఆర్ ఫ్రెండ్. సో నెక్స్ట్ టైప్ 2 చెప్పాను కదా, టైప్స్ కూడా తీసుకొస్తే ఇక్కడ నెంబర్ కోడింగ్ వచ్చింది మనకి. కోడింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు. మీరు ఎక్కడైనా డౌట్ ఉంటే వీడియోని పాజ్ చేసుకుని చూడండి. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దాని యొక్క ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. అలాగే మొత్తం అన్ని మోడల్స్ లేదా అన్ని టైప్స్ కూడా కవర్ చేశారు. సో చూడండి. సో ఎండ్లో ఏమి ఇచ్చారంటే ఆ యూనిట్కి సంబంధించింది ఈ చాప్టర్ నుండి గత పరీక్షలు అడిగిన ప్రశ్నలు, దట్ మీన్స్ ప్రీవియస్ పేపర్లో. సో ప్రీవియస్ బిట్ మాట ఇవన్నీ నేర్చుకుంటే ప్రీవియస్ బిట్లు ఎలాగ అడుగుతున్నారో మీకు ఒక అంచనా వస్తుంది. ఓకేనా? దీన్ని బట్టి మనం ఈ వెనకాల ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మీరు. సో ఇది చాలా బాగా ఇచ్చారు మనకి. ఇవన్నీ కూడా ఏపీఎస్సీ మెయిన్స్ 2019, సో అలాగే ఏపీఎస్సీ ప్రిలిమ్స్ 2019 అలాగే ఇచ్చారు. సో చూడండి. సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు మనకి, విత్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో చూడండి ఇక్కడ
సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 20% బిట్లు అనేది అదే కవర్ చేస్తుంది ప్రతి ఎగ్జామ్లో. దట్ మీన్స్ రీజనింగ్లో 20% ఆర్ 15% కవర్ చేస్తుంది. సో డయాగ్రామ్ చూసి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఇంకా మీ ఫ్రెండ్ కానీ లేదా మీ సార్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసి అంతే ఈ విధంగా ఉండకుండా చాలా నీట్గా ఇచ్చారు. సో ఈ మోడల్ చూసారు కదా, మీకు చాలా తెలిసి ఉంటుంది. R+13 అనేది R-13 అనేది దాని మీనింగ్ ఏంటంటే రైల్వేలో ఏదో షిఫ్ట్ ఇది ఉంటుంది, చాలామంది తెలియక వదిలేస్తారు. ఇది బాగా నేర్చుకోండి, R13 R-13. సో నెక్స్ట్ చూస్తే మనకి డైరెక్షన్ టెస్ట్ చూద్దాం. సో డైరెక్షన్ టెస్ట్ కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ ఈ యూనిట్ ఎండింగ్లో ఏమి ఇచ్చారంటే గుర్తించుకోండి అని ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవన్నీ మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలో అవన్నీ కూడా ఇచ్చారు. ఈ పాయింట్స్ స్టార్టింగ్లో ఎలాగైతే ఇచ్చారు మనకి ఏమేమి ఇంపార్టెంటో, అలాగే ఎండింగ్లో కూడా గుర్తించుకోండి అనే పాయింట్ కూడా తీసుకొచ్చారు. సో డైరెక్షన్లో కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా ఇచ్చారు, డయాగ్రామ్స్ తోటి మీరు చూడొచ్చు. మీకు క్లియర్గా అర్థమైపోద్ది, ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. A+B² మోడల్స్ కూడా తీసుకొచ్చారు. సారీ, పైథాగరస్ థియరమ్ మోడల్ కూడా తీసుకొచ్చారు ఇక్కడ మనకి చూడొచ్చు. సో ఇంకా ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా తీసుకెళ్తాను. ఏమైనా షార్ట్ కట్ మెథడ్లు కూడా తీసుకొచ్చారు ఇక్కడ మనకి. 225 సవ్య దిశ అండ్ 90 అపసవ్య దిశ, ఇలాంటి షార్ట్ కట్లు కూడా అక్కడక్కడ మనకి ఎక్కడైతే అవసరం అక్కడ కూడా తీసుకొచ్చారు. సో గత చాప్టర్లో అడిగిన ప్రశ్నలు, గత పరీక్షలో అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఏదైతే అడిగాడో మన ప్రాక్టీస్ కోసం ప్రీవియస్ బిట్లు కూడా యాడ్ చేశారు. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఓకేనా అయిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనం రక్త సంబంధాలు చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది బ్లడ్ రిలేషన్స్. సో ఈ 3 చాప్టర్లే మ్యాక్సిమం మేజర్ పార్ట్ అనేది తీసుకెళ్ళిపోద్ది మనకి. సో చూడండి మళ్ళీ ఇక్కడ చెప్పారు. సో క్లియర్గా రాశారు ఎవరిని ఏమంటారు, తండ్రి యొక్క, తల్లి యొక్క, కుమారుడు, సోదరుడు. సో నీట్గా ఇచ్చారు. సో అదేవిధంగా బ్లడ్ రిలేషన్, కుటుంబ సంబంధిత అమరిక. సో ఎవరికి ఏమి ఇవ్వాలని కూడా ఇక్కడ బాగా నీట్గా ఇచ్చారు. అంటే ఫీమేల్కి అయితే మనం ఎలా డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేయాలి, మైనస్సా ప్లస్సా అలాంటివి కూడా చాలా ఇచ్చారు. సో నీట్గా ఇచ్చారు మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది విత్ డయాగ్రామ్స్, ఎక్కడైనా డయాగ్రామ్స్తో నీట్గా ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని యొక్క మోడల్స్, అదేవిధంగా దాంట్లో ఉన్న టైప్స్, అదేవిధంగా దాని యొక్క ప్రీవియస్ బిట్లు చాప్టర్ నుండి గతంలో అడిగిన ప్రశ్న. ప్రీవియస్ బిట్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇవి చేసుకుని ఈ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది బుక్ మొత్తం. సో నేనేం చెప్పను అనుకోండి, క్యాలెండర్స్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఏమైనా ఉందంటే క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ కదా, ఆ రెండు చెప్పేసి ఇంకా నేను ఆపేస్తాను. సో క్యాలెండర్స్లో కూడా మనకి కోడ్ తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసిందే, నేను వాడే కోడ్ కూడా ఇది ఫార్ములా. తేదీ ప్లస్ సంవత్సరంలో లీప్ సంవత్సరాలు, నెల కోడ్, దశాబ్ద కోడ్. ఇది ఫార్ములా, దానికి సంబంధించిన కోడ్స్ మాట ఇది. సో నేను వాడేది కూడా ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఈ కోడ్. సో అన్నీ కూడా సమాన క్యాలెండర్ నెలలు, సమాన క్యాలెండర్ సంవత్సరాలు, శతాబ్దపు చివరి రోజులు, అన్ని మోడల్స్ కవర్ చేశారు ఓకేనా. దానికి సంబంధించింది రిలేటెడ్ బిట్స్, అదేవిధంగా గత చాప్టర్లో అడిగిన బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఓకేనా. అది అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేదే మనకి గడియారాలు. సో గడియారాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో గడియారాలు చూడండి ఎన్నిసార్లు ఖండించుకుంటాయి, సరళ రేఖలు ఎన్నిసార్లు ఖండించుకుని, లంబకోణం. సో ఇది మనకి డైరెక్ట్గా క్వశ్చన్ కాబట్టి ఇలా బాక్స్ ఇస్తే డైరెక్ట్గా. సో నెక్స్ట్ వచ్చి మనకి అసలు కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ 1 గంటకి ఎన్ని నిమిషాలు, ఎన్ని నిమిషాలు తిరిగితే ఎన్ని యాంగిల్స్ ఉంటుంది, 30 యాంగిల్కి ఎంత, అవన్నీ కూడా క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికోసం ఏం చేస్తుంటే డైరెక్ట్గా షార్ట్ కట్ తీసుకొచ్చారు మనకి. 2 ముళ్ళుల మధ్య కోణాన్ని కనుగొనడానికి షార్ట్ కట్ ఒకటే ఫార్ములా ఇస్తారు డైరెక్ట్గా. మీరు ఇది ప్రతిదానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టైం ఇచ్చి ఇక్కడ ఏమిచ్చి మనకి 2 ముళ్ళుల మధ్య కోణాన్ని, అంటే దట్ మీన్స్ టైం ఇచ్చి కోణాన్ని కనుక్కోవడం ఫార్ములా ఉంటుంది. అదేవిధంగా కోణం ఇచ్చి టైం కనుక్కున్న ఫార్ములా కూడా ఉంటుంది. సో అది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి, షార్ట్ కట్ మేబీ ఇది అయి ఉండొచ్చు. సో ఇది షార్ట్ కట్ మాట మనకి ఓకే అంతే. సో ప్రతిదానికి ఫార్ములా ఇచ్చారు మనకి ఈ రెండింటికి చూడండి. సో మిర్రర్ ఇమేజ్ కూడా ఇచ్చాడు. మీకు చాలామంది అద్దంలో మిర్రర్ సమయం ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ మనకి. రైల్వేలో ఎక్కువ అడుగుతాడు. ఏం లేదు, 12 గంటలు వచ్చి ఇచ్చిన టైం తీసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇది బుక్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ కూడా చూడండి రఫ్గా, వెన్ డయాగ్రామ్స్. సో అన్నీ కూడా డయాగ్రమేటిక్ నీట్గా ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్గా ఉంది. సో లాజికల్ రీజనింగ్ కూడా మీకు సేమ్ ఊహలు మరియు ప్రకటనలు మరియు ఊహలు, స్టేట్మెంట్స్ అండ్
ఎజంప్షన్స్. సో చూడండి, సో సిలాలిజమ్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది కూడా చూడండి. సో సిలాలిజంలో మనకి ఎటువంటి డయాగ్రామ్స్ వేయాలి, సో అది కూడా నీట్గా ఇచ్చారు. తీర్మానాలు ఇచ్చారు కదా, సో డయాగ్రామ్ ఎలా వేయాలి. అదేవిధంగా ఇక్కడ వీడి మొదటి ప్రవచనం, రెండవ ప్రవచనం, తీర్మానం. సో వీళ్ళకి ఒక ఇది ఉంది, మీకు నచ్చితే ఇది ఫార్ములా, ఇది మీ ఫార్ములా అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, ఇది ఫాలో అవ్వచ్చు. నేనైతే డయాగ్రామ్స్ వేసుకుంటాను, అదైతే నాకు చాలా ఇష్టం, డయాగ్రామ్ ద్వారా వెళ్దాం. సో డయాగ్రామ్స్ ఎలా వేయాలన్నీ కూడా చాలా నీట్గా ఇచ్చారు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్లో. సో గుర్తుపెట్టుకోండి. గత అన్నీ కూడా నీట్గా ఉంది. సో నెక్స్ట్ పాచికలు కూడా తెస్తుంది కదా. సో పాచికలు రైల్వేలో ఇంపార్టెంట్ మనకి. సో 2 ఇస్తారు, దాంట్లో దేనికి ఆపోజిట్ ఏది ఉంది కనిపెట్టమంటాడు. సో అవి కూడా నీట్గా ఇచ్చారు ఇక్కడ, బాగుంది. హిడెన్ క్యూబ్స్ కూడా ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్, ఇవన్నీ కూడా అన్నీ నీట్గా ఉన్నాయి. పేపర్ సిరీస్ ఇవన్నీ రైల్వేకి సంబంధించినవి. సో రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఇక్కడ మీరు వీడియోని పాస్ చేసుకుని ఇది కూడా మీకు నచ్చిందా లేదా చూసుకొని కొనుక్కోండి బుక్. సో ఇది బుక్ యొక్క రివ్యూ మాట. మీ అందరికీ కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో అయిపోయింది. సో మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా బుక్స్ కోసం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.